హాయ్ మా అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుంటారు అని అనుకుంటాను నేను. ఈరోజు మనము ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేస్తామమ్మా. ఇన్స్టెంట్ హెయిర్ డై అంటే మనము బయట వెళ్ళేటప్పుడు తోడుతో అప్పటికప్పుడే మన తెల్లెంటుకల్ని నల్లెంటుకలుగా చేసుకొని మన బయట వెళ్ళొచ్చును, సంతోషంగా పోవచ్చును. దానికి మనం ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేయబోతాము. ఇప్పుడు అది చూస్తాం మనం. మా స్టవ్ ముట్టించేసినాము, బాండలు ఇనుము బాండలు పెట్టుకున్నాము. ఇది తురు ఉండదు, ఏమని అనుకోపాకండి. ఇది తురు ఇది వచ్చి మనకు అయ్యిందా, ఇది మన ఎంటుకలకు కూడా మంచిది. దానివల్ల నేను వచ్చి చాలా కడగకుండా అట్నే పెట్టుండాను. దాంట్లో వచ్చి మనకు ఎర్రగడ్డ పొట్టు ఉండదు కదా మా పైన, ఆ తొక్కని వచ్చి దీంట్లో వేసి ఇనుము బండలు వేసి మనం వేయించుకుంటామమ్మా. ఇన్స్టెంట్ హెయిర్ డే చేసేదానికి ఈ మరి ఎర్రగడ్డ తొక్కు వచ్చి మనకు చాలా అవసరమ్మా. ఈ ఎర్రగడ్డ తొక్కుని బాగా కొంచెం నల్లగా అయ్యేంత వరకు, మాడేంత వరకు మనం వార్చుకుంటాము, వేయించుకుంటాం బాగా. ఇప్పుడు చూడండి ఏగతా ఉంది. ఇక్కడ చూడండి ఎర్రగడ్డ బాగా వేయించుతా ఉన్నాను. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై మా చిన్న పిల్లకాయలు, కాలేజీ పోయి పిల్లకాయలకంతా కూడా ఇప్పుడు తెల్లంటికలు వచ్చేస్తా ఉంది కదా ఈ కాలంలో, వాళ్ళకంతా అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేసి మనం పెట్టుకున్నామంటే డబ్బాలో, కాలేజీ పోయేటప్పుడు ఫంక్షన్ పోయేటప్పుడు అప్పటికప్పుడే మనం వచ్చి తెల్లెంటికల పైన దీన్ని బాగా రాసుకొని అట్నే మనం బయట పోవచ్చు మా. ఏం తెలియదు మనకు. పోయేసి వచ్చినాక మళ్ళీ కూడా మనం నీళ్ళు పోసుకోవచ్చును. తెల్లెంటికలు మార్చేదానికిదమ్మా మనం ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై మనం రెడీ చేస్తాము. తెల్లెంటికలు నల్లెంటికలు చేసే బిడ్డలకి కూడా మళ్ళీ సంతోషంగా ఉన్నాం. అయ్యో తెల్లెంటికలు ఉండదేనేసి బాధ లేకుండా ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై చేసి మీరు డబ్బాలో పెట్టుకుంటే అప్పటికప్పుడే బిడ్డలని కాదు, మీరు పెద్దోళ్ళు అందరూ పెట్టుకోవచ్చు. ఇది రెడీ చేస్తూ ఉండమ్మా. ఇది చూడండి బాగా బొరుబొరుని ఏగతా ఉంది. దీంతో పాటు మనం ఆవాలు వేసుకుంటామమ్మా. ఆవాలు తీసుకున్నాము, అది కొంచెం వేసుకున్నాను. ఈ ఎర్రగడ్డ ఈ ఆవాలుమా వేయించుతాము. ఆవాలు వచ్చి చిట్టపట్లు ఆడుతుంది మా. మేము సిమ్ములో దమ్మా స్టవ్ పెట్టుకోండాను. ఇక్కడ చూడండి మా ఆవాలు చిట్టపట్లు ఆడుతూ ఉంది. ఇక్కడ చూడండి ఆవాలు ఇప్పుడు వచ్చి గంటిలో వచ్చి మీకు పట్టలేదు. దీనిలో నుంచి వచ్చి మీకు నూనె వస్తుంది మా. నూనె వచ్చేంత వరకు వేయించాలా. నూనె వచ్చిందంటే ఆవాలు ఇప్పుడు చేసినామంటే అతుక్కును గంటికి, అంతవరకు మనం వచ్చి వేయించాలమ్మా. వేయించుతాం మనం. ఇక్కడ చూడండి మా సౌండ్ వింటా ఉందా మీకు? చిటపట్లు ఆడుతూ ఉంది చూడండి. ఇంకొంచెంసేపులో మీకు దాంట్లో నుంచి నూనెగా వచ్చేస్తుంది మా. అంతవరకు మనం వేయించుతాము. మనకి ఎర్రగడ్డలోని మంచి మనకు ఎంటుకలు కావాల్సిన అన్ని సత్తు ఉండదు మా. ఇప్పుడు ఎర్రగడ్డ తోళ్ళను అదే మాదిరిదమ్మా మనకు. దీంతో వచ్చి మంచి మనకు సత్తు అంతా ఉండదు. మన ఎంటుకలకి చాలా మంచిది మా. ఇప్పుడు దాంట్లో పెట్టిదా మనం ఇన్స్టెంట్ హెయిర్ డై పొడి మనం రెడీ చేయబోతాము. చూడండి ఎర్రగడ్డ పొట్టు బాగా వేగిపోయింది. ఆవాల నుంచి నూనె వస్తుంది మా. బాగా వేగిపోయింది మా. ఇక్కడ చూడండి బాగా ఆయిల్ వచ్చేసింది, మీకు తెలుస్తా ఉందా? ఇవన్నీ అతుక్కోండి చూడండి, ఆవాలు పొట్టు కూడా అతుక్కోండి. అంతే మా. ఇంకా మనం స్టవ్ ఆరిపేస్తాము. స్టవ్ ఆరిపేసి మీకు చూపిస్తాం మా. ఇది కొంచెం ఆరాలమ్మా. కొంచెం ఆరనేది దించి పెట్టేసినాము చూడండి, స్టవ్లో నుంచి దించి పెట్టేసినాము. ఆరనేది కొంచెంసేపు ఆరినాక మీకు ఏం చేయాలి మా. ఆరిపోయింది మా, బాగా ఆరిపోయింది. ఇక్కడ చూడండి మిక్సీ జార్లో వేసుండాము. ఇది మిక్సీ పట్టుకొని వచ్చి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మా. ఇక్కడ చూడండి మా, బాగా నైస్గా మనం మిక్సీ పట్టుకొని వచ్చేసినాము. ఇప్పుడు మనకు ఇన్స్టెంట్ హెయిర్ డై పొడి వచ్చి మనకు రెడీ అయిపోయింది మా. ఈ పొడి పెట్టి మనము తోడుతో అప్పటికప్పుడే బయట పోయేటప్పుడు మనం వచ్చి తెల్లెంటుకల్ని నల్లెంటుకలు చేసుకునేదానికి ఇన్స్టెంట్ హెయిర్ డై పొడి మనకు రెడీ అయిపోయింది. ఇది ఎట్ట కలిపి ఇప్పుడు పూస్తామని మనం చూస్తామమ్మా. మనం కొంచెంగా తీసుకుంటాము. మీరు ఈ పొడిని వచ్చి మీరు వచ్చి ఒక డబ్బాలో వచ్చి మీరు వచ్చి ఎత్తి పెట్టేవచ్చుమా. ఎత్తి పెట్టేసి మనకి ఎప్పుడెప్పుడు కావాలనో ఎప్పుడప్పుడు మనం బయట పోతాము, పోయేటప్పుడు కూడా మీరు చేతిలో పెట్టుకొని పోండి. అప్పటికప్పుడే మన టెంకాయ నూనెలో కలిపి మనం పూసుకోవచ్చు. ఇప్పుడు నేను కలిపి మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మా. ఊరికి ఒక్క చిటిక పోస్తే చాలు మా. ఒకే ఒక చిటిక పోసిండాను. ఇది చూడండి ఇట్లా బాగా మనం కలిపేసి చూసినారా. కొంచెం పొడి తీసుకుంటాను మా. కొంచెం నూనె జాస్తి అయిపోయింది దానివల్ల. ఇక్కడ చూడండి మా, ఇప్పుడు బాగా కలిపేసినాము. ఇప్పుడు నేను వచ్చి మీకు నేను ఎట్ట సరి మీద చూపిస్తాను. నేను చేతిలో చూపిస్తాను మా. చూడండి
ఈ మాదిరి ఎంటుకలకి మనం బాగా సరిమేయవచ్చుమా. సరిమేసి దువ్విన పెట్టి దువ్వేసినారంటే దీనిపైన ఉండే ఆ పొడి అంతా కింద పడిపోతుంది, మన ఎంటుకల్లో బాగా పట్టుకుంటుందిమా. మన అట్టని మనం తలదూకునేసి మనం బయట పోవచ్చుమా. ఫంక్షన్కో, కాలేజీ పిల్లకాయలకి కాలేజీ పోయేటప్పుడు హాస్టల్ అంతా ఉంటారు కదమ్మా. ఈ పొడి రెడీ చేసి మీరు ఇచ్చేయండి. ఈ మరి పొడి చేసి మీరు రెడీ చేసి డబ్బాలో పెట్టి ఇచ్చేసినారంటే టెంకాయ నూనె ఎట్టా ఉన్న బిడ్డల దగ్గర ఆ టెంకాయ నూనె వేసి ఇదే మరి కలుపుకొని పిల్లకాయలు వచ్చి లైట్గా ఎక్కడెక్కడ తెల్లెంటుకలు ఉండదో ఆడాడ మనం సరుముకొనేసి వాళ్ళే హ్యాపీగా మళ్ళీ క్లాస్కి పోతురుమా. చూడండి మా, నేను మీకు నీళ్ళు పోసి చూపిస్తాను. చూడండి నీళ్ళు పోస్తే మనకు ఇది పోనీళ్ళు చూస్తారా, అట్టనే ఉండదు చూస్తారా. మరి ఒట్టి నీళ్ళు పోస్తే పోదుమా. షాంపూ వేసి మీరు నీళ్ళు పోసినారంటే పోయేసును. దానివల్ల మీరు దీన్ని బాగా సరిమేసి దువ్విన పెట్టి దువ్వేసి మీరు తల జడ వేసుకొని ఎప్పుడు మరి బయలుదేరేవచ్చుమా. చూడండి బాగా మనకు ఎట్ట కలర్ పట్టుకోండి చూస్తారా. నీళ్ళు పోస్తే కూడా మనకు ఏం ఒక్క రవ్వ కూడా పోలేదుమా. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై బాగుంటుంది. ఈ మాదిరిగా బిడ్డలకి ఈ మరి పొడి చేసి డబ్బాలో వేసి ఇచ్చేయండి. బిడ్డలు హాస్టల్లో ఉంటేనే సరే, బయట ఎక్కడన్నా పని చేసేట్టుగా ఉంటేనే సరే, వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు ఆఫీస్ పోయేటప్పుడు పెట్టుకుంటారు. కాలేజీ పోయే పిల్లకాయలుగా ఉంటేనే పెట్టుకుంటారమ్మా. ఈ మరి రెడీ చేసి డబ్బాలో మీరు వేసి ఇచ్చేయండి. ఈ మరి టెంకాయ నూనెలో కలిపి పెట్టుకోమని చెప్పండి. బాగుంటుంది మా. తోడుతో అప్పటికప్పుడే మన తెల్లెంటుకలంతా నల్లెంటుకలు అయిపోతుంది. బాగుంటుంది. ఇది చేసి చూడండి. ఈ వీడియో మీకు నేను చాలా పట్టి ఉన్నాను అనుకుంటాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోపాకండి, సబ్స్క్రైబ్ చేయండి మా. ఓకే, థ్యాంక్ యూ మా.